అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయకాలం మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడు మనల్ని అందరినీ కూడా నేటి వరకు సజీవుల లెక్కలో లెక్కించినందుకు దేవునికి వందనాలు చెప్దాం. ఈ దినం బైబిల్ చదువుకున్నారా? ప్రార్థించారా? ఉదయకాలం లేవగానే ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ఈ రెండు విషయాలని అశ్రద్ధ చేయకుండా జీవితంలో ఒక వాడుకగా, అలవాటుగా మార్చుకోండి. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని ప్రార్థన. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో 72వ వచనం, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. భక్తుడైన దావీదు గురించి రాయబడిన మాటలు ఇవి. అయితే ఈ కీర్తనను ఆసాపు రాయటం జరిగింది. ఇజ్రాయేలు ప్రజలను ఎలాగా యథార్థ హృదయుడై పరిపాలించాడో, అదేవిధంగా తాను చేస్తున్న కార్యములయందు ఆ యొక్క నేర్పరి అయి ఎలాగా ఇజ్రాయేలు ప్రజలను నడిపించాడో ఆ విషయాలను చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. ఆ రాయబడిన మాటలో అతడు తన చేతుల యొక్క యథార్థత చొప్పున వారిని మేపెను, తన చేతుల నేర్పు చొప్పున వారిని నడిపించాను. ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్ర సారాంశం నుండి రాయబడిన మాటలు. ఈ యొక్క మాటల్లో దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నిజాయితీగా మందను కాశాడు. ఒక గొర్రె తప్పిపోతే సింహంతో ఎలుగుబంటితో పోరాడటం వస్తే ఆ పోరాటానికి కూడా నిలబడ్డాడు. అంటే యథార్థమైన హృదయంతో దేవుడు అతన్ని ఇజ్రాయేలు ప్రజలకు కాపరిగా నియమించాడు. తన చేతుల నేర్పు చొప్పున వారిని నడిపించాడు. దావీదుకి యుద్ధవ్యూహాలు, పరిపాలన నేర్పు ఉంది, కానీ ఆ నేర్పు అంతా దేవుడిచ్చింది. దేవుడు అతని చేతికి జ్ఞానం ఇచ్చి ప్రజలను సమంగా, న్యాయంగా నడిపించేలా చేశాడు. కావున మన జీవితంలో ఈ యొక్క విషయాలను నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మన మీద ఏదైనా బాధ్యత పెట్టాలి, దేవుడు మనకు అప్పగించాలి అంటే మన యొక్క జీవితంలో యథార్థతను దేవుడు చూస్తాడు. నువ్వు నడవలసిన దారి గురించి సందేహం ఏమైనా ఉంటే నీ నిర్ణయాన్ని దేవుని ఆత్మ ఎదుట ఉంచు. వెళ్ళవలసిన దారిని తప్ప మిగతా దారులన్నిటినీ మూసేయమని ఆయన్ని అడుగు, ప్రార్థన చేయి. ఈ లోపల నువ్వున్న దారిలోనే కొనసాగుతూ దేవుని నుండి ప్రస్తుతానికి నడిపింపు ఏదీ లేకపోతే నువ్వు ప్రస్తుతం ఉన్న దారే ఆయన చిత్తమని రూఢిపరుచుకో. ఆ దారి వెంట నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీ ముందుగా వెళుతూ నిన్ను ఆకర్షించి తప్పుదారి పట్టించటానికి ఎదురు చూస్తున్న తలుపులన్నిటికీ తాళాలు వేసేస్తాడు. ఈ తలుపులన్నీ దాటి వెళ్ళాక తెరిచి ఉన్న తలుపు ఒకటి కనిపిస్తుంది. దాన్ని వెదికి దానిలో ప్రవేశించు. దానిలో నీకు అపురూపమైన అవకాశాల నది కలలో కూడా ఊహించినంతగా నిండుగా పారుతూ కనిపిస్తుంది. దానిలోకి నీ నావను నడిపించు. నిన్ను అది విశాల సముద్రంలోనికి తీసుకుని వెళుతుంది. దేవుడు పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఒక క్షణంలో దారులన్నీ మూసుకుపోయినట్లుగా కనిపిస్తాయి. వెంటనే ఏదో ఒక అప్రధానమైన సంఘటన జరుగుతుంది. ఇతరులకు అది అంత పట్టించుకోవాల్సిందిగా కనబడదు. అయితే విశ్వాసపు కళ్ళతో చూసేవారికి అది గొప్ప పాఠాలను నేర్పుతుంది. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు
చాలాసార్లు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. అవి ఏదో యథాలాపంగా జరిగే దైనందిన సంఘటనలు కావు కానీ మనం నడవలసిన దారిని మనకు చూపించటానికి తగిన పరిస్థితులను కల్పించే దూతలు అవి. రాత్రివేళ రైలు బండిలో వెళ్తుంటే పెద్ద పట్టణాలను సమీపిస్తుంటుండగా కానవచ్చే విద్యుత్ దీపాల్లాగా ఈ సంఘటనలు పుష్కలంగా కనిపిస్తూ మన గమ్యం వైపు సాగిపోవటానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. నడిపింపు కోసం ఆయన దగ్గరకు వెళ్ళే నిన్ను ఆయన నడిపిస్తాడు. కానీ నీ సగం నమ్మకాన్ని, అసంపూర్ణ విశ్వాసాన్ని ఆయన సహించడు. నీ పట్ల ఆయన చిత్తం ఏమిటో, నిన్ను నడిపించబోయే దారి ఏమిటో ముందుగానే నీకు తెలియచెప్పడు. ఆయన చూపించినంత మట్టుకు నువ్వు విశ్వాసంతో, ఉల్లాసంతో నడిచి వెళితే ఇంకా ముందుకు వెళ్ళవలసిన దారిని కనబరుస్తాడు. పాతగిలిపోయిన నా చిన్ని పడవ అలలు చెలరేగే సాగరాన మెల్లిగా సాగితే గాలివీచి కొట్టింది నీటిపైకి పొడుచుకొచ్చిన సూదిరాళ్ళు చీకటి మాటున కాచుకుని ఉన్నాయి. నా నావికునికి ఇవన్నీ ఇంకెన్నెన్నో ముందుగానే తెలుసు. చీకటి రాత్రుల్లో చిరుదీపం తోడు కూడా లేక నా నావ ఏ ఒడ్డుకు చేరుతుందోనంటూ రేయంతా కునుకు లేక ఆందోళన పడ్డాను. నా నావికుడికి దూర తీరాల్లో నా గమ్యం ఏమిటో నాకంటే బాగానే తెలుసు. కనుక దేవుడు కార్యముల యందు నేర్పరి అయి ఆయన మనలను నడిపిస్తాడు. ఒకప్పుడు మోషేని నడిపించాడు ఇజ్రాయిలు ప్రజలకు నాయకుడిగా. ఆ తర్వాత రాజులను నడిపించాడు. ఆ తర్వాత చూస్తే ఆయన దావీదును నడిపించాడు. దావీదు కూడా ఇజ్రాయేలు ప్రజల పట్ల నేర్పరి అయి యుద్ధాలు చేసి ఆయన దేవుని యొక్క కార్యాలను నెరవేర్చి కనబడతా ఉన్నాడు. అలాంటప్పుడు మనల్ని కూడా ఆయన నడిపిస్తాడు. మనం మన పరిస్థితుల్లో దేవుని ఎదుట యథార్థ హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడే మనల్ని పాలించుతాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. అలాంటి సమయాల్లో మనం ఎలాంటి ఇరుకునైనా, ఇబ్బందినైనా, కష్టాన్నైనా, నష్టాన్నైనా అవలేలగా దాటగలుగుతాం. దేవుడి ఈ మాటల్ని తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం మనకందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.